అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో 3 గిరిజన గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొంపెల్లి పంచాయతీకి చెందిన గూడెం, దబ్బలపాడు, ఎన్ఆర్పురం పంచాయతీ, రాయపాడు గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదు. గూడెంలో 13 లక్షల రూపాయలు, దబ్బలపాడులో 10.69 లక్షలు, రాయపాడులో 10.40 లక్షలతో పథకాలు మంజూరైనా ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందడం లేదు. రాయపాడులో మోటార్ పాడవడంతో 3 నెలలుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గిరిజనులు, పశువులు తాగే నీటినే తాగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాట్లాడండి. మరి వాటర్ సమస్య ఈ దినంలో మేము ఇలాగా వీడియోస్ చేయడానికి దేని కారణం అంటే మరి బోరి రిపేర్ అయ్యిందని మీరు ఎప్పుడూ తీసుకెళ్ళారు. అయినటప్పుడు కూడా మేము చెప్తూనే ఉన్నాం, కానీ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని చెప్పుకుంటున్నారు. కానీ సరైన వాటర్ లేని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతో దగ్గుతో, జలుబులతో, ఎంతో అనారోగ్యంతో గురి అయిపోతున్నాం. మరి మాకు సరైన వాటర్ లేని వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. మరి మాది ఎన్ఆర్పురం పంచాయతీ, రాయపూడి గ్రామము. నేను నా పేరు మల్లయ్య గారిని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మరి బోర్ ఇచ్చారు ఇంతవరకు 2023 నుంచి 2025 వరకు బాగా పనిచేస్తుంది. కానీ రిపేర్ అయ్యి 5 నెలల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, దానికి స్పందించట్లేదు. మరి 28 ఇల్లులకి మరి 10 ఇల్లులకి ఇచ్చారు, ఇంకా 18 ఇల్లులకి ఇంకా ఇవ్వట్లేదు. మరి వాళ్ళకి కూడా కల్పించాలని మేము ఈ దినంలో మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ మాకు ఇక మీదటైనా ఈ వీడియో ద్వారా మమ్మల్ని తెలియపరిచి మమ్మల్ని ఇక మీదటైనా చక్కగా మమ్మల్ని ఆదరిస్తారని, మమ్మల్ని ఇంకా చక్కగా వాటర్ కల్పిస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక మీదటైనా పరీక్షలు చేయాలి. నా ప్రపలరాజు, ఇది రాయపాడు గ్రామం సార్. మరి 28 కుటుంబాలు సార్. 28 కుటుంబాలకి 10 కుటుంబాలకి కొలా ఇచ్చారు, 18 కుటుంబాలకి లేదు ఇచ్చారు. కానీ 2023లో జల్ మిషన్ ద్వారా బోరు తీశారు. మరి 10 ఇళ్ళకి ఇచ్చారు వాటర్ నుండి. తర్వాత ఏమో 5 నెలలు అయింది, మరి బోరు రిపేర్ అయ్యి దానికి బోరు తీశారట. మరి బోరు తీసుకెళ్ళారు అంటున్నారు. మరి ఇప్పటికి 5 నెలలు చెప్పుకున్న 5 నెలలు అవుతుంది, దానికి మరి పరీక్షలు చేయలేదు. మరి గొడ్లు అక్కడ తాగుతున్నాయి, మనుషులు కూడా అక్కడ తాగుతున్నారు. చూశారు కదా, ఇంత వీడియోలు చూస్తారు. మరి ఆ నీళ్ళు తాగిన వల్ల అనారోగ్య పాలు కూడా అవుతున్నారు. మరి దాన్ని తక్షణమే మరి వాటర్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్.
బొండం శుక్రయ్య. నేను మాకు వాటర్ ప్రాబ్లం ఏంటంటే బోరి కొట్టి 5 నెలలు అయింది, పోయింది. తర్వాత మోటార్ తీసుకెళ్ళారు కానీ మరి మాకు పట్టించట్లేదు. 28 ఇళ్ళు 10 ఇళ్ళకి ఇచ్చారు కుళాయి, 18 ఇళ్ళు ఇంకా ఇవ్వలేదు. అందుకే మాకు వాటర్ కావాలని కోరుకుంటున్నాం.